అసలు క్రికెట్‌ని ఏ దేశాలు ఆడుతాయంటే కేవలం కామన్‌వెల్త్ కంట్రీస్ మాత్రమే. అందుకే క్రికెట్‌ని ఏ విధంగా అభివర్ణిస్తారు అంటే కామన్ వైరస్ ఆఫ్ ది కామన్‌వెల్త్ కంట్రీస్. మరి అటువంటి క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేసేటువంటి ఉద్దేశ్యంతో ఇటీవల దానిని సమ్మర్ ఒలింపిక్ గేమ్స్‌లో చేర్చారండి. అసలు ఒలింపిక్ గేమ్స్‌ను ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అంటే 1896 నుండి సిన్స్ 1896 అటువంటి ఒలింపిక్ గేమ్స్ 2026లో ఎన్నో వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నాయి. అంటే 120వ 120th యానివర్సరీ. అంటే ఒలింపిక్ గేమ్స్‌కు దాదాపు ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందండి? 120 సంవత్సరాలు. మరి 120 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఒలింపిక్ గేమ్స్‌లో నేటి వరకు ఎన్ని సార్లు క్రికెట్ పోటీలను నిర్వహించారు అంటే కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే. మరి అది ఎన్నో ఒలింపిక్ గేమ్స్‌లో అంటే సెకండ్. అసలు ఆ ఒలింపిక్ గేమ్స్‌ను ఏ సంవత్సరంలో నిర్వహించారు అంటే 1900వ సంవత్సరంలో. ఒలింపిక్ గేమ్స్‌ను ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారండి? 1896 నుండి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అంటాం. కాబట్టి సెకండ్ ఒలింపిక్స్ అనగానే మన అందరికీ ఏ సంవత్సరం గుర్తుకొస్తుందండి? 1900. మరి ఈ ఒలింపిక్స్‌ను ఏ నగరం ఆతిథ్యంగా నిర్వహించారు అంటే ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్. ఈ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలను కేవలం పురుషుల విభాగంలో మాత్రమే నిర్వహించారండి. ఆ విభాగంలో కూడా మొత్తం ఎన్ని దేశాలు పాల్గొన్నాయి అంటే కేవలం 2 మాత్రమే. ఆ 2 కూడా ఐరోపా దేశాలు కావడం విశేషం. మరి అవి ఏంటంటే ఫ్రాన్స్ అండ్ గ్రేట్ బ్రిటన్. మరి ఈ పోటీలలో ఏ దేశం గెలుపొందింది అంటే గ్రేట్ బ్రిటన్. క్రికెట్ అంటేనే గ్రేట్ బ్రిటన్. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపు 128 సంవత్సరాల తర్వాత మరోసారి ఒలింపిక్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలను నిర్వహించబోతున్నారు. మరి ఎన్నో ఒలింపిక్ గేమ్స్‌లో అంటే 34వ. ఏ సంవత్సరంలో నిర్వహించబోతున్నారు అంటే 2028లో. అసలు ఈ ఒలింపిక్స్‌కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వబోతుంది అంటే అమెరికా దేశంలోని లాస్ ఏంజెల్స్ నగరం. చిన్న క్లారిటీ ఏంటంటే ఈ ఒలింపిక్స్‌లో 2 వేరు విభాగాలలో క్రికెట్ పోటీలను నిర్వహించబోతున్నారు. పురుషుల విభాగం, మహిళల విభాగం. ఒక్కో విభాగంలో మొత్తం ఎన్ని దేశాలు పాల్గొనబోతున్నాయి అంటే 6 దేశాలు. ఒక్కో విభాగంలో అథ్లెట్స్ కోటాను ఎంతగా నిర్ణయించారు అంటే 90 మంది. అంటే ఒక్కో దేశం తరపున లేదా ఒక్కో జట్టు తరపున గరిష్టంగా ఎంతమంది ప్లేయర్స్ పాల్గొంటారు అంటే 15 మంది. అసలు ఈ క్రికెట్ పోటీలను ఏ ఫార్మాట్లో నిర్వహించబోతున్నారు అంటే T20. ఇక ఇప్పటి నుండి మీ అందరికీ ఒలింపిక్ గేమ్స్‌కు సంబంధించి క్రికెట్ పోటీలు అనగానే 2 ఒలింపిక్ గేమ్స్ గుర్తుకు రావాలండి. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. వరుస అంకెలను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 2, 3, 4. సెకండ్ ఒలింపిక్స్, 34th ఒలింపిక్స్. 1900వ సంవత్సరం, 2028వ సంవత్సరం. ప్యారిస్ నగరం, లాస్ ఏంజిల్స్, ఫ్రాన్స్, అమెరికా. పురుషుల విభాగం, పురుషులు మరియు మహిళల విభాగం కేవలం 2 దేశాలు మాత్రమే. ఒక్కో విభాగంలో 6 దేశాలు. నెక్స్ట్ అంటే లాస్ ఏంజిల్స్ నగరం ఆతిథ్యంగా ఒలింపిక్ గేమ్స్ను నిర్వహించబోతుండటం ఇది ఎన్నోసారి అంటే 3వసారి. అసలు అమెరికా దేశం ఆతిథ్యంగా మొత్తం మీద ఎన్నోసారి ఒలింపిక్ గేమ్స్ను నిర్వహించబోతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.